అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో పి గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా జనసేన వీర మహిళ పెనుమాల లక్ష్మిని నియమించారు. చైర్మన్ మరియు కమిటీ డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు పాటలు రాసే రచయిత, గాయకుడు మాస్టర్ జి జానీ సినిమాలోని పాటను పాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనుచరుడుగా ఉండడం తన పూర్వజన్మ సుకృతమని, పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతను ఇస్తామని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నందుకు వీర మహిళ పెనుమాల లక్ష్మికి నగరం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు అప్పగించామని ఎమ్మెల్యే తెలిపారు. చైర్పర్సన్ గా ఎన్నికైన పెనుమాల లక్ష్మి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళుతున్నారని, ఆయన పార్టీలో దళితులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె అన్నారు. దళిత మహిళ అయిన తనకు చైర్పర్సన్ పదవి రావడానికి కారణం జనసేన పార్టీ అని, పార్టీ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకి, కూటమి నేతలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీతో బంధు ప్రీతికి అతీతంగా ప్రజాసేవ మరియు రైతు సేవే జేయముగా పరిపాలన చేయగలనని ఆ పార్టీలో పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు తిరిగి తన సామాజిక వర్గాన్ని కాకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా ఈ పార్టీ వైపు మళ్లించినటువంటి ఏకైక స్త్రీ పెనుమాల లక్ష్మి అని సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఒక స్త్రీ పాలిటిక్స్లోకి వచ్చి ఒంటరిగా పనిచేస్తుంటే నానా రకాలుగా వేధించేటటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా. ఆ క్రమంలో ఎవరికి తలవంచకుండా, ఎవరికి భయపడకుండా పనిచేసినటువంటి స్త్రీ పెనుమాల లక్ష్మి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతోమంది ఆమెను అవమానపరిచినటువంటి క్రమంలో పోరా నువ్వెంత, నేను నా నాయకుడి కోసం పనిచేస్తానని మెగా ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నటువంటి దూరంగా ఉంటానండి. అప్పుడు మా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే 2011లో ఆవిడ చెప్పిన మాట, అమ్మ నీకు ఒక మాట చెప్తాను, నువ్వు బాధపడకు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పార్టీ పెడతారు, ఆ పార్టీలో నువ్వు ఖచ్చితంగా పనిచేసి తీరాలి అని చెప్పి మా అమ్మగారు అప్పుడు చెప్పారండి. మా అమ్మగారు కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేశారండి. తర్వాత ఆవిడ ఉద్యోగరీత్యా ఉద్యోగానికి వెళ్ళిపోతే నేను ఎప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకురాలుగా ఎదగాలని ఆవిడ కోరికండి. నేనప్పుడు ఆవిడ అన్న మాటల్ని ఈవిడ ఇలా అంటుంది, ఆయన రాజకీయాల్లోకి వస్తారా, అయినా సరే ఆవిడ అప్పుడు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారండి మా అమ్మగారు. అయినా సరే ఆవిడ మాటకి సరే అమ్మా నువ్వు చెప్తున్నావు కదా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే నేను అందులో పనిచేస్తానని చెప్పి నేను ఆవిడకి ఇంచుమించు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి వీటిని ధ్యేయంగా పెట్టుకుని ఒక క్రమంలో పనిచేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సామాజిక స్పృహతోటి